హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాసా వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది చూపించబోతున్నానండి. అవి వచ్చేసి రాగి చపాతీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వాటర్ అనేది వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీటిని మరిగించుకోవాలి. ఇవి ఈ విధంగా బాయిలింగ్ ఉన్నప్పుడు ఈ వాటర్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రాగి పిండిని మనం తీసుకోవాలండి. అది మరుగుతున్నప్పుడు ఈ వాటర్లో యాడ్ చేయాలి. దీనిని ఉండలు లేకుండా ఈ విధంగా చూపించే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన చేతితో ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఇందులో మనం ఇంకా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉంటే ఏమిటో మనకి ఇలా చపాతీ ముద్దలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత దీనిని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది చపాతీ ముద్ద కన్నా ఈ రాగి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక రోల్ కింద చేసుకుని చపాతీ ఉండలులాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చపాతీ పేరు తీసుకుని దానిపై కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మనం చపాతీని అయితే ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఈ రాగి పిండితో కూడా మనం చపాతీలు కింద ఒత్తుకోవాలి. ఈ రాగి పిండికి మనం పైన పొడిపిండి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. వీటిని చపాతీలు చేసినంత మనం ప్రెస్ చేస్తే చేయకూడదు. చాలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా చేయాలండి, లేకపోతే ఇవి అతుక్కుపోయి రావు. ఈ విధంగా మిగిలిన అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందు ఈ చపాతీని ఒకసారి ఫ్రీ హీట్ చేసుకోవాలి. 2 వైపులా కూడా ఒకసారి ఫ్రీ హీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా కూడా మనం ఈ వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. అదేవిధంగా 2వ వైపును కూడా టర్న్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 2వ వైపును కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా మనం కాల్చుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని సరిపోతుంది. దీనిలోకి వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి. మనకి ఏ కర్రీతోనైనా దీన్ని మనం ప్రిపేర్ తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాసా వ్లాగ్స్. థ్యాంక్ యూ.